పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్న అనంతపురం నగరానికి చెందిన వినాయక డ్రైవింగ్ స్కూల్ అధినేత లక్ష్మీరెడ్డి ఈ ఏడాది కూడా విగ్రహాల పంపిణీ చేపట్టారు. ఈసారి మరింత ఎక్కువ సంఖ్యలో విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు లక్ష్మీరెడ్డి తెలిపారు. ఇవాళ కార్నీలో పెద్ద ఎత్తున ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. విగ్రహాలు తీసుకునేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ 2015లో 100 విగ్రహాలతో తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టానని, ఇప్పుడు అది వేల సంఖ్యకు చేరుకుందన్నారు. ప్రతి ఏటా ఈ సంఖ్యను పెంచుతూ పోతున్నామన్నారు. ప్రజల్లో కూడా అవగాహన వస్తుందని, కానీ ఇప్పటికీ చాలా మంది కాలుష్యకారకంగా ఉన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూజిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. వీటిని నిమజ్జనం చేస్తే నీరంతా కలుషితం అవుతుందన్నారు. అంతేకాకుండా చాలా జీవరాశులు వీటి వలన దెబ్బతింటాయని లక్ష్మీరెడ్డి అన్నారు. ప్రజలు దయచేసి మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నగర ప్రజలందరికీ, మా జిల్లా వాసులందరికీ కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి విగ్రహాలని తయారు చేయించి దాదాపుగా 2015 నుంచి, అంటే దాదాపు 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం 10 సంవత్సరాల క్రితం 100 మట్టి వినాయకులతో మొదలు పెడితే ఇప్పటికీ వేలల్లో తెస్తున్నా కూడా అవి అయిపోతున్నాయంటే దానికి కారణం ప్రజలందరూ కూడా వన్య ప్రాణుల్ని రక్షించాలనే ఉద్దేశంతో. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వినాయకులన్నీ కూడా మనం తీసుకెళ్లి ఎక్కడో కుంటలోనో లేదంటే కాలువలోనో చెరువులోనో వేస్తాం. వాటిని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి వినాయకులను తీసుకుపోయి అక్కడ నిమజ్జనం చేసి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా చనిపోతాయన్న ఉద్దేశంతో మనం 2015లో స్టార్ట్ చేసి 100తో స్టార్ట్ చేసి ఇప్పటికి వేలల్లో కూడా ఈ వినాయకుని విగ్రహాలని ఉచితంగా అందజేస్తున్నాం. ఈ ఉచితంగా అందజేయడంలో కూడా ప్రజలందరూ కూడా చాలా మంది మనం ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వారందరూ కూడా ముందుకొచ్చి, ఎందుకంటే అందరూ కూడా మనం ఇంట్లో పూజించాలనుకుంటారు. కాకపోతే మనము చిన్న ఉద్దేశంతో పిలుపు మేరకు వీరందరూ కూడా ముందుకొచ్చి ఈ మట్టి వినాయకులను పూజిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున మనం నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడున్నటువంటి సొసైటీలో మట్టి విగ్రహాలని పూజించాలనే ఉద్దేశంతో వారు ముందుకు రావడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మేము చేస్తున్న కార్యక్రమానికి తోటి మిత్రులందరూ కూడా వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాలు ఇన్నేళ్ళు కూడా జరుగుతూ ఉంది. ఇందుకు గాను ఈ వినాయకుడి నిమజ్జనం రోజు అందరూ కూడా ఈ మట్టి విగ్రహాలనే నిమజ్జనం చేయాలా. పూజించే రోజు కూడా మట్టి విగ్రహాలతో పూజించి ఈ విగ్రహాలు నిమజ్జనం చేస్తే వన్యప్రాణులను రక్షించిన వారు అవుతామని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను.